దివ్యాం పుత్రాస్తే జనని బహవః సంతి సరళాః పరం తేషాం మధ్యే విరలతరలోహం తవ సుతః మదీయోయం త్యాగః సముచితమిదం నో తవ శివే కుపుత్రో జాయే తత్క్వచిదపి కుమాతా న భవతి. అమ్మా, నీకు ఎందరో బిడ్డలు, కోటాను కోట్ల మంది ఉన్నారు. అందరూ రుజువర్తనలు, ధర్మాత్ములు, చాలా మంచివాళ్ళు. ఇప్పుడు ఈ సభ మొత్తాన్ని అమ్మవారి దృష్టిలో పెట్టుకుందనుకోండి, మీ అందరూ ఆవిడ పొంగిపోయే బిడ్డలు. నా వంటి చాంచల్యమతి ఉంటాడు, చించలమైన మనస్సు ఉన్నవాడు. అమ్మ, ఎవరి వేలు తల్లి గట్టిగా పట్టుకుంటుంది బయటకు వదిలినప్పుడు పిల్లల్ని. అంతమంది పిల్లలతో అమ్మ 10 మంది పిల్లలతో వెడుతోంది అనుకోండి. 9 మంది పిల్లలు కంటికి ఆకర్షణీయమైనవి ఏవి కనపడినా అటువైపు ఇలా చూసి వెంటనే అమ్మ వంక చూసుకుని అమ్మ ఎటు ఓడుతోందో అటు అమ్మతో పాటే వెడుతున్నటువంటి పిల్లల్ని అమ్మ పట్టించుకోకూడదు. ఒక్కడుంటాడు, వాడు చాంచల్యమతి. వాడికి అక్కడ బుడగలు కనపడతాయి, వాడు అక్కడ ఆగిపోయి ఆ బుడగలు ఊదడం, దానికి దారం కట్టడం, దాన్ని ఇలా అంటే అది బుయ్యి బుయ్యి అనడం, అది ఎవరో వదిలితే ఎగరడం, దాన్ని పట్టుకోవడం, అది టప్పని పేలడం, చూస్తూ అలా ఉండిపోతాడు. ఈలోగా అమ్మ 9 మంది పిల్లలు వెళ్ళిపోతారు, దారి తప్పిపోయాడు. లేకపోతే ఎవరో పీచు మిఠాయి తయారు చేస్తూ ఉంటాడు, ఆ రంగు పీచు మిఠాయి అవన్నీ వాడికి ఆశ్చర్యంగా ఉండి అలా ఉండిపోతాడు. వాడికి దేనికైనా ఉండిపోతాడు వాడు. ఎందుకంటే వాడు బయలుదేరింది అమ్మతో వెడితేనే క్షేమంగా లక్ష్యం చేరుతాడు. కానీ మరిచిపోతాడు, మరిచిపోయి ఎటో చూస్తూ ఉంటాడు. అమ్మ, అటువంటి చించలమతిని నీ బిడ్డల్లో నేను ఒక్కనే. అమ్మ ఏం చేస్తుందమ్మా, అలాంటి వాడి చెయ్యి వదలదు. వాడేం చేస్తాడు, వేరే నా చెయ్యి ఎట్టుకో అంటే వాడు వదిలేస్తాడు. అందుకని నేను పట్టుకుంటానంటాడు వాడు. అమ్మ అంటుంది, నోరు ముయ్యి, నువ్వు పట్టుకోవడం కాదు నేను పట్టుకుంటానంటుంది. అంటే వాడు వదిలించేసుకుందామని, అమ్మ నాకు ఇక్కడ నొప్పెడుతోందమ్మా నేను పట్టుకుంటానంటాడు. నొప్పి ఏం పెట్టదు, మెల్లిగా పట్టుకుంటానని. ఇక్కడ కదా నొప్పెట్టింది, కాసేపు చెయ్యి ఎట్టుకుంటానని అది చెయ్యి ఎట్టుకుంటుంది. అంతేగాని వదులుతుందా అమ్మ? చెంచలమతి ఎవడో వాణ్ణే అమ్మ గట్టిగా పట్టుకుంటుంది. అమ్మ, నాకున్న అర్హత నేను చెంచలమతిని కాబట్టి నా చెయ్యి వదలకు, పట్టుకుని నడిపించి తీసుకెళ్ళి లక్ష్యం చేర్చుకో. లేకపోతే నన్ను పిల్లాడి తప్పిపోతే ఏమ్మా పిల్లల్ని చూసుకోవద్దా అని నిన్ను అంటారు. అందుకనమ్మా నువ్వే గట్టిగా పట్టుకోలేకపోయాను, నాది చెంచలమతి, నేను ఒప్పుకొని క్షమాపణ చెప్తున్నాను. ఎందుకని అమ్మ, లోకంలో ఇదిగో నా బోటి కొడుకులు ఉంటారు కానీ వదిలిపెట్టే అమ్మ ఉంటుందమ్మా. కుపుత్రోజాయే తత్కచిదపి కుమాతా న భవతి. కుపుత్రుడు ఉంటాడు కానీ దుష్టరాలైన అమ్మ ఉంటుందా? ఉండదు కదమ్మా. ఏమి ఆర్ద్రత అండి అసలు ఆ వాంగ్మయంలో. ఎన్నని పరిశీలిస్తాం, అసలు ముగ్ధులైపోయి ఒక్కొక్క శ్లోకం చదువుతుంటే ఆశ్చర్యం వేసేసి, అసలు ఇదేమి ఆలోచనరా, ఎలా వస్తాయి ఈయనకి అనిపించేటటువంటి స్తోత్రం ఒకటి చేశారు ఆయన. శివ సపరికర పాదాది కేశాంత స్తవ అని. శివుని యొక్క సపరికర, ఆయన పట్టుకునేటటువంటి పరికరములన్నింటినీ కూడా వర్ణించి అవి నన్ను అనుగ్రహించాలన్నారు. సాధారణంగా అంటే నేను బోల్డ్ అని ఉంటే అవన్నీ నేను ఎక్కడ చెప్పను, ఏదో ఉదాహరణ కూడా చూపిస్తా. అందులో శివుడు చేతిలో జింకని పట్టుకుంటాడు, ఏమంటాం? అవును, శివుడు చేతిలో జింకను పట్టుకుంటాడు. ఎక్కడదా జింక? దారుకావనంలో ఋషులు ప్రయోగించారు, ఏదో పట్టుకుంటాడు అంటాం. శంకరాచార్యుల వారు అలా అనలా. అందులో ఆయన అన్నారు, దేవస్యాం కాశ్రయాయా కులగిరి దుహితుర్నేత్రకోణ ప్రచార ప్రస్తారానత్యుదారాన్ పిపటిషు రివయో నిత్యమత్యాదరేణ అధత్తే భంగితుంగై రనిశమవయవై అంతరంగం సమోదం సోమాపీడస్య సోయం ప్రదిశతు కుశలం పాణిరంగ కురంగ. ఆయన అరిచేయి రంగస్థలంట. ఆయనట ఇలా పట్టుకున్నారట ఆ లేడీని. పట్టుకుంటే దాన్ని 4 కాళ్ళు కలిపి కదా పట్టుకుంటారు, లేకపోతే పారిపోదా. అందుకని దాన్ని ఇలా పట్టుకున్నారు. పట్టుకుంటే అదేం చేసిందిట, నన్ను పట్టేసుకున్నారని కాదుట, ఎడమ తొడ మీద పార్వతీదేవి కూర్చుందిట శంకరుడికి. ఇప్పుడు అమ్మవారు ఏం చేస్తుంటుంది, ప్రేమతోటి కళ్ళు ఇలా కదుపుతూ ఉంటుంది కదా. అదేం చేస్తోంది అంతేట, అమ్మవారి కళ్ళు ఎంత బాగా కదుపుతోందో నాకే బాగా కనపడుతున్నాయని అది కూడా ఇలా సాధన చేసి ఈ కోణం దాకా వెడుతున్న అమ్మవారి కన్ను, ఇటు కోణం దాకా వెడుతున్న అమ్మవారి కన్ను, ఆవిడ శివుణ్ణి చూసుకుంటూ ఉండడం, పిల్లల్ని చూసుకుంటూ ఉండడం, ఆ కన్ను కదుపుతున్న అందాన్ని, ఆ కోణం దగ్గరికి వస్తున్న అందాన్ని, అది కూడా ఇలా
ఆయన పట్టుకుని ఉన్నారు కదా, అది కూడా ఇలా ఉండి ఇలా చేసి సాధన చేస్తోంది. అంటే దాని యొక్క ప్రతిపాదన ఏమిటి? ఆ లక్షణమే నీ జాతికి అంతటికీ వచ్చింది. వచ్చి లేళ్ళు భీతహరిణాలని అంత బాగా చూస్తాయి చూపులని. అవి ఎక్కడవి అంటే అమ్మ శివుడు పట్టుకుంటే అమ్మవారు కళ్ళు కదుపుతూ ఉండడాన్ని చూసింది మీ వంశంలో పెద్ద జింక, పెద్ద లేడి. అక్కడి నుంచి వచ్చాయి మిగిలిన దానికి అందరికీ అలా